ఈ సంఘం ఏం చేయాలండి? నిర్మించబడాలంటే రేకుల షెడ్ తీసి ఏసీ హాల్ అవ్వడం కాదు. నేను మొన్న హెబ్రోన్ హైదరాబాద్ వెళ్ళాను. ఇప్పటికే రేకుల షెడ్ భక్త సింగ్ గారిది చూసి అదిరిపోయాను. అంత గొప్ప దైవజనుడు ప్రపంచంలో మరి ఎవరు లేరు. అంటే సంఘ నిర్మాణం అంటే భవంతులు కాదండి, ఆత్మీయ జీవితం కట్టబడాలి. చప్పట్లు కొట్టి దేవుని ఎలా కట్టబడాలి? ఎఫెసీ పత్రిక 2:20 ఉంది, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అని చెప్పండి అందరూ. మూలరాయి అంటే మూల నుండే రాయనా? కాదు. టాపి మేస్త్రులు ఎవరిని ఇక్కడ గమనించండి. 2 గోడలను కలిపేది మూలరాయి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా మన విశ్వాసానికి రాయి ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. అన్నయ్య అక్కడ చెప్పాడు, పునరుద్ధాన శక్తిని బట్టి నమ్మావా, జ్వరం తగ్గితే నమ్మావా యేసు ప్రభుని? చెప్పండి. యేసు ప్రభు శిలువను బట్టి నమ్మావా, లేకపోతే కూతురికి పెళ్ళవుతుందని నమ్మావా? మొన్న ఒక ఆయన బాప్తిసం పొందాడు. ఆయన బాబా బాప్తిసం పొందాను అన్నాడు. ఎందుకు పొందాడు? కిడ్నీలో రాళ్ళు తగ్గుతాయి అని చెప్పాడు మా పాస్టర్ గారు అన్నాడు. ఇచ్చిన ఆయనకి మైండ్ లేదు, పొందినవాడికి మైండ్ లేదు. బైబిల్ చెప్తుంది, ప్రతివాడు పాప క్షమాపణ నిమిత్తము ఏం పొందాలి? బాప్తిసం పొందాలి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు, ప్రవక్తలు, ఈ 2 మొక్కలు తెద్దాం. ఎవరెవరు వేశారంటే పునాది? ఎవరు వేశారండి పునాది? అపోస్తలుల ముందా, ప్రవక్తల ముందా? ప్రవక్తలే ముందు. కానీ అక్కడేముంది? అపోస్తలులని ఉంది, ప్రవక్తలని ఉంది. అంటే ప్రవక్తలు యేసు ప్రభువుని గురించి చెప్పారా, చెప్పలేదా? కొన్ని ప్రవచనాలు చెబుతాం. కన్యక గర్భవతి కుమారుని కన్య ఎవరు చెప్పారు? యెషయా ప్రవక్త. యోదా ఎఫ్రాతా బెత్లెహేమ ఇశ్రాయేలు ఏలుబోవాడు నీలో నుండి వచ్చిన ఎవరు చెప్పారు? రైట్. బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి, యెషయా 9:7 ఎవరు చెప్పారు? ఇంకా చెప్పండి ప్రవచనాలు యేసు ప్రభువుని గురించి. ఇంకేంటి? నువ్వు చెప్పాయి గారు మేము ఉంటామంటారా? గమనించండి, నేను కీలకమైన మాట చెప్తున్నా. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది. ఏ పునాది అంట? ఇంకా దైవం చెప్పారు, బండ పునాది. ఏమంటే చెప్పింది అడిగితేనే ఆశీర్వాదం. మీరు చెప్తేనే ఆశీర్వాదం, గుర్తెట్టుకోండి. చెప్పింది చెబితేనే ఆశీర్వాద ప్రార్థన, లేకపోతే సంపూర్ణ ప్రార్థన. జాగ్రత్తగా 5 నిమిషాలు ముగిస్తా. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను, ప్రవక్తలను వేసిన పునాది. ఎవరు చెప్పిన మాటలు మనం నమ్మాలి? ప్రవక్తలు చెప్పిన మాటలు మనం నమ్మాలి. ప్రవక్తలు చెప్పిన మాటలు ఎక్కడున్నాయి? బైబిల్లో ఉన్నాయి. అపోస్తలు చెప్పిన మాటలు ఎక్కడున్నాయి? బైబిల్లో ఉన్నాయి. కొంతమంది అంటారు యేసయ్య నాకు కొత్తగా చెప్పాడు అన్నారు. కొత్తగా చెప్పడు. పౌలు గారు చెప్పాడు, పరలోకము నుండి దూత దిగొచ్చి మేము ప్రకటించిన ఈ సువార్త కాక మరి యేసు